తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కుడి ఉన్న సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి మనము మత్తయి సువార్తలో ఉన్న 5వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేయడంలో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. మత్తయి సువార్తలో ఉన్న 5వ అధ్యాయము కొన్ని ప్రప్రదమైన విషయాలను తెలియజేస్తూ ఉంది. ఈ భూమి మీద ఏదైనా ఇంపార్టెంట్ ఆలోచన ఏదైనా ఉన్నది అంటే, ఏదైనా ముఖ్యమైన ఆలోచన ఉన్నది అంటే, ఒక మానవుడిగా ఉన్న ఒక వ్యక్తి పరలోకాన్ని చేరడము అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద అనేకులను ఆయనను వెంబడించినప్పుడు ఆ కూర్చున్న వారందరికీ కూడా ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ముఖ్యమైన విషయాలు జనాలు అందరిలో ఎవరు మాట్లాడరు, అంతేనా? చాలా రహస్యంగా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఎవ్వరికి చెప్పకూడదని కూడా చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇంత ముఖ్యమైన విషయము, అనేకులకు అవసరమైన విషయాన్ని అందరికీ కూడా బహిరంగంగా చెప్తూ ఉన్నాడు. బహిరంగంగా చెప్తూ మొట్టమొదటిగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే దాని గురించి అంతకుముందు వారంలో మనమైతే నేర్చుకున్నాం. ఏవైతే వారి యొక్క జీవితాలలో తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో, ఏవైతే వారి జీవితాల్లో పాపం ఉంది దానిని తప్పించుకోవాలని అనుకుంటూ ఉంటారో, అటువంటి వ్యక్తులు ధన్యులు అనే వాక్యాన్ని అయితే తెలియజేస్తుంది. అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవడం ద్వారా, నిన్ను నువ్వు తగ్గించుకుని నీ తప్పులను ఒప్పుకోవడం ద్వారా నువ్వు సంతోషంగా ఉండగలవు అని చెప్తూ, సంతోషంగా ఉండడమే కాదు కానీ ఎవరైతే వారి జీవితాలలో తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి దేవుడు ఏమిస్తా అంటున్నాడంట? పరలోక రాజ్యము వారిది. అంటే క్రైస్తవులుగా ఉన్న మనము నేర్చుకోవాల్సిన ఒక స్వభావం ఏమిటి అంటే తగ్గింపు. అంటే మనలో చాలా తగ్గింపు ఉంది అని మనం అనుకోకూడదు. మనం తగ్గింపు కలిగి ఉన్నామని ఎవరు చెప్పాలి? ఇతరులు చెప్పాలి, అంతేనా? కాబట్టి ప్రియ సహోదరులారా, మానవులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ రక్త మాంసములు కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా తన్ను తాను హెచ్చించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తన్ను తాను హెచ్చించుకునే ప్రయత్నం చేస్తూ ఇతరులను తగ్గించే ప్రయత్నం చేస్తారు. అలా ఉండకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు 4వ వచనాన్ని మనము అధ్యయనం చేద్దాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే వాక్యాన్ని ఈరోజు మనము ధ్యానించడానికి ముందుకు వెళదాం. అక్కడ ఏం చెప్తూ ఉంటాడంటే ఇంగ్లీష్లో, ఫర్ దే షల్ బి కంఫర్టెడ్. అంటే బాధపడితే ఆ బాధలో దేవుడు మనకేమిస్తాడంట? కంఫర్ట్ అంట. కంఫర్ట్ అంటే ఒకవేళ ఈ బట్టలు నాకు కంఫర్ట్గా లేదు అని అంటూ ఉంటాం కదా. అంటే ఏంటి? సరిగ్గా లేవు, నా శరీర కొలతలకు తగ్గ డ్రెస్గా లేదు అని అర్థం కదా. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే ఓదార్చబడుదురు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు నువ్వు ఒకవేళ బాధలలో ఉంటే నీకు సరైన విధముగా, నీకు తగ్గ విధముగా, నీ పరిస్థితులకు తగ్గ విధముగా నిన్ను ఏం చేస్తాడంట? ఆయన ఉంచుతాడు. కాబట్టి ఈరోజు గొప్ప ఓదార్పును ఇవ్వగలిగిన వాడు ఎవరంటే మనం నేర్చుకోవాల్సింది దేవుడు. ఎప్పుడైనా కూడా చనిపోయిన కార్యక్రమాలు చూస్తూ ఉన్నప్పుడు, రాత్రి చనిపోయారనుకోండి, రాత్రంతా ఏడుస్తూ ఉంటారు. ఎంతసేపు ఏడుస్తారు? ఒకవేళ ఏడిస్తే
ప్రశ్న అర్థమైందా మీకు? ఎంతసేపు ఏడుస్తారు? ఎంతసేపు ఏడుస్తారు? మీరు ఎప్పుడైనా చూడండి, చనిపోయిన శవం దగ్గర జనాలు ఉన్నప్పుడే ఏడుస్తారు. జనాలు లేకపోతే, అంటే జనాలు కనపడితే ఆటోమేటిక్ ఏమొచ్చేసిద్ది అంటే అక్కడ నటన గురించి కాదు నేను చెప్పేది. జనాలు వచ్చిన తర్వాత మనకి ఆ బాధ వ్యక్తపరచబడుతూ ఉంటుంది. అంటే చనిపోయిన కార్యక్రమాలలో మనుషులు దగ్గర ఉంటే బాధ ఏమైందంట, ఒక రకంగా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఇంకో విషయాన్ని చెప్తా. ఏంటి ఆ విషయం అంటే, చనిపోతున్నారు, కాసేపట్లో సమాధి మీద బాక్స్ వేసి మట్టి వేస్తున్నాం. అప్పుడు సడన్గా మరలా ఏం స్టార్ట్ అవుతుంది? మళ్ళీ ఏడుపు స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా డ్యాన్స్ వాళ్ళే వేస్తారు, చనిపోయిన వాళ్ళు కాదు, ఏడ్చేవాళ్ళు. సడన్గా మరలా ఏం ప్రారంభమైద్ది? ఏడుపు. అంటే ఇంకా మరలా చూడము అని అనుకున్నప్పుడు ఏడుపు ప్రారంభమవుతుంది. నాకు ఎవరు లేరు అని అనుకున్నప్పుడు ఏడుపు ప్రారంభమవుతుంది. మన సంతోషంలో అతను పాలి భాగస్థుడు కాలేదు కాబట్టి నలుగురు ఉన్నప్పుడు కూడా ఏమొచ్చిందంట? ఏడుపు వచ్చింది. నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయా? అది ఇక్కడ దేవుడు చెప్తున్న మాట కొంచెం వ్యత్యాసంగా ఉంది. ఏం చెప్తున్నాడంటే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే పదాన్ని చెప్తున్నాడు. ఈరోజు మన జీవితంలో ఎవరైతే దుఃఖపడతారో వాళ్ళు ఏమవుతారంట? సంతోషపడతారని చెప్తున్నాడు. ఎవరైతే బాధలు అనుభవిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏమి అనుభవిస్తారంట? సంతోషం కూడా వస్తుంది. అక్కడ వాడిన ఇంగ్లీష్ పదానికి దుఃఖము అంటే అర్థం ఏమిటి అంటే, ఏడ్చుట, దుఃఖపడుట, ఇంకా ఏడవడానికి ఇంకేం పదాలు ఉన్నాయి చెప్పండి? ఏడవడం, దుఃఖపడడం, బాధపడడం, ఇంకా అక్కడ ఏం చెప్తున్నాడంటే, విచారించు లేదా వ్యసనపడు. ఏం చేయాలంటండి? విచారించు లేదా వ్యసనపడు. అంటే అక్కడ వాడిన మ్రౌన్ అనే ఒక ఇంగ్లీష్ వర్డ్ ఏం చెప్తుందంటే, ఏ వ్యక్తి అయితే తన జీవితంలో పాపమును బట్టి వ్యసన పడతాడో, ఏ వ్యక్తి అయితే తన జీవితంలో పాపముల గురించి విచారిస్తాడో. విచారించడము అంటే చాలామంది వారి యొక్క విచారాలు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్తూ ఉంటాడంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో వాటి గురించి విచారిస్తారు, లేదా వాటి గురించి దుఃఖపడుతూ ఉంటారు, వాటి గురించి వ్యసన పడుతూ ఉంటారు. వ్యసన పడడం అంటే వాడికి ఉంది నాకు లేదు, వీళ్ళకు ఉంది నాకు లేదు అని విచారణ పడడము, వ్యసన పడడం అనేది చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు కూడా చెప్తున్న విషయం ఏమిటి అంటే, మనము దేని విషయములో విచారణ పడాలి, మనము దేని విషయంలో వ్యసన పడాలి అంటే, అలా వ్యసన పడిన వాళ్ళు, అలా విచారణ పడిన వాళ్ళకి తరువాత ఏమి లభిస్తుందంట? ఆనందము లభిస్తుంది. అక్కడ చెప్తుంది మొట్టమొదటిది ఏంటంట? దుఃఖపడువారు ధన్యులు, బ్లెస్డ్ ఆర్ దే అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే వ్యసన పడతారో, ఎవరైతే విచారిస్తారో, ఎవరైతే బాధపడతారో, ఈ గుణగణాలు కలిగిన వారికి ఏమి లభించిందంట? సంతోషం లభించింది. అది ఎంత కాలానికి అంటే అది మనం చెప్పలేం. ఖచ్చితంగా ఒక వ్యక్తి విచారపడే దానిని బట్టి, వ్యసన పడే దానిని బట్టి, బాధపడే దానిని బట్టి ఒక సందర్భంలో దేవుడు వాళ్ళకి ఆనందాన్ని దయచేస్తాడు. అయితే చూడండి, కీర్తనల గ్రంథము 126వ కీర్తన. నూట 126వ కీర్తన 5వ వచనం. 26వ కీర్తన 126 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. మీకు ఏమైనా అర్థమైందా? ఎవరైతే వారి జీవితాలలో బాధలను అంటే కన్నీరును విడిచిపెడతారో, ఎవరైతే వాళ్ళ జీవితంలో బాధలను అనుభవిస్తారో,
ఖచ్చితంగా వాళ్ళ జీవితంలోకి ఏమి లభిస్తుందంట? కొంతకాలం తర్వాత సంతోషం లభిస్తూ ఉంటుంది. అంటే దేవుడు ఇక్కడ తన ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటున్నాడంటే, కేవలము బాధలు శాశ్వతము కాదు, కేవలం సంతోషము కూడా శాశ్వతము కాదు. మానవ జీవితము అంటే ఏమిటంటే, జీవితము ఒకవేళ ఈక్వల్ అంటే కష్ట దుఃఖములు. ఏంటంటండి? కష్ట దుఃఖములు లేదా సుఖ దుఃఖములు, అంతేనా? ప్రతి మానవుడి జీవితంలో సుఖము ఉంటుంది, ప్రతి మానవుడి జీవితంలో దుఃఖము ఉంటుంది. అయితే సుఖముగా ఉన్న వాడిని దేవుడు ఏం చేయమన్నాడంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. సంతోషము కలిగిన కీర్తనలు పాడవలెను, బాధ కలిగిన ప్రార్థన చేయవలెను, రోగము కలిగిన నూనె రాసుకోవలెను అని చెప్పాడు కదా. అయితే ఈరోజు మనం చదువుతున్న దానిలో దుఃఖము గురించి మనం చదువుతున్నాం కాబట్టి, దుఃఖము కలిగింది అని మనం ఎన్నడూ కూడా ఏమైపోకూడదంటే కృంగిపోకూడదు. అంటే ఈరోజు కలుగుతున్న బాధలను బట్టి మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా ఈ దుఃఖము రేపటి ఆనందానికి వేసే ఒక అడుగుగా మనం చూడాలి. అలా మనము చూడగలిగితే, అలా మనము ఆలోచన చేయగలిగితే, అది అందరూ ఆలోచన అలాగా చేయలేరు. ఎవరు మాత్రమే అలాగో ఆలోచన చేయగలరు అంటే, భక్తి గలవారు మాత్రమే అలాగో ఆలోచనలు చేయగలరు. ఈరోజు నువ్వు భక్తిపరుడు అయితే, నీకు కలుగుతున్న బాధలను బట్టి, నీకు కలుగుతున్న ఇబ్బందులను బట్టి, నీకు కలుగుతున్న సమస్యలను బట్టి, ఈ సమస్యలను బట్టి కృంగిపోక, ఈ సమస్యలను బట్టి అలిసిపోక, ఈ సమస్యలను బట్టి మానసికమైన దుఃఖంలోకి నువ్వు వెళ్ళిపోకుండా, ఈ సమస్యలు రేపటి ఆనందాన్ని స్థిరపరుస్తుంది అని నువ్వేం చేయాలంట? ధైర్యము కలిగి ఉండాలి. దేవుడు క్రైస్తవులకు తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, నీ దుఃఖములో నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకోటి కూడా చాలా మనందరికీ తెలిసిన విషయం ఏం చెప్తూ ఉంటాడంటే, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా ఏమవుతావంట? అంటే నువ్వు శ్రమ దినమున బాధపడు, బాధలు వస్తాయి, కానీ నువ్వేమైపోబాకంట? కృంగిపోబాక. కృంగిపోవడం అంటే కొంతమంది అంటారు, ఏంట్రా కృంగిపోయి నడుస్తున్నావు అంటారు కదా. కృంగిపోవడం అంటే వంగిపోయి, అంతేనా? కాదా? కృంగిపోవడం అంటే ఏంటి? అలా ఉండిపోవడం, అంతేనా? ఈరోజు మనకి ఏదో ఒక బాధ వచ్చిందని దానిలోనే మనం ఉండిపోకూడదు. ఏదో అప్పు ఉందని దానిలోనే ఉండిపోకూడదు. ఏదో రోగం ఉందని దానిలోనే ఉండిపోకూడదు. ఏదైనా వచ్చింది అని దాని గురించే పదే 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 ఆలోచన చేయకూడదు. అలా చేసే వాళ్ళని లోకల్లో ఒక్కోసారి మనం మెంటలోళ్ళలాగా ఉన్నాం అని అంటూ ఉంటాం కదా. దాని గురించే 10 సార్లు ఎందుకు ఆలోచిస్తున్నాం అని అంటూ ఉంటారు కదా. అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకే దానిలో ఉండి మీరు కృంగిపోవద్దు. బాధను దేవుడు ఖచ్చితంగా ఒకరోజు ఏం మారుస్తాడంట? సంతోషంగా మారుస్తాడు. చూడండి, యోహాన్ రాసిన సువార్త 16వ అధ్యాయం. యోహాన్ రాసిన సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాన్ రాసిన సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే దేవుడు కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఏమని? ఖచ్చితంగా బాధపడే మిమ్మల్ని నేను సంతోషములోకి మారుస్తాను. ఖచ్చితంగా దుఃఖపడు వారు అందరూ కూడా ఎలాంటి వాళ్ళంట? ధన్యులు అని చెప్తున్నాడు. అయితే కింద చెప్తున్నాడు, కొంచెం వివరణ కింద తెలియజేస్తున్నాడు. అంటే మనకు అర్థం కావడానికి కింద ఒక వివరణ. 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అంటే దుఃఖాన్ని సంతోషంగా ఎలా మారుస్తాడు? ఏంటో విచిత్రంగా ఉంది అని అనుకుంటాం కదా. దేవుడు దుఃఖాన్ని సంతోషంగా ఎలా మారుస్తాడు, బాధని సంతోషంగా ఎలా మారుస్తాడు అంటే చెప్తూ ఉన్నాడు. స్త్రీ ప్రసవన అంటే స్త్రీ బిడ్డను కన్నప్పుడు ఏం పడుతుందంట? ప్రసవ వేదన పడుతుంది.
ప్రసవ వేదన పడినంత మాత్రాన ఆ బిడ్డ పుట్టినంత కాలం, పెరిగినంత కాలం నీ వల్ల నేను ఎంతో ఏడ్చాను అని అనిద్దా? తర్వాత ఏం జరిగిద్దో చూద్దాం. అయితే ఆ శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టినను, సంతోషము చేత ఆమె వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, కొద్దిగా సమయమే బాధ కలిగింది. ఆ కొద్దిగా సమయాన్ని దాటాక ఆమె ఏం కలిగిందంట? సంతోషం కలిగి. ఆ సంతోషములో ఆ బాధను ఎప్పుడు కూడా ఆమె ఏం చేసుకోదంట? జ్ఞాపకం చేసుకోదు. ఈరోజు క్రైస్తవ జీవితాలలో కూడా మనం నేర్చుకోవలసిన విషయాలు ఏమిటి అంటే, మనము పదే పదే దుఃఖాన్ని జ్ఞాపకము చేసుకోకూడదు. మనము పదే పదే నష్టాన్ని జ్ఞాపకము చేసుకోకూడదు. పదే పదే గతాన్ని జ్ఞాపకం కూడా, అంటే గతంలో ఉన్న చెడుని జ్ఞాపకము చేసుకోకూడదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, సమాధులు తవ్వితే సుగంధం వచ్చిద్దా? రాదు. గతాన్ని తవ్వితే కూడా మంచివి ఏవీ రావు. కాబట్టి మనం ఎలాగ ఉండాలి అంటే, పదే పదే జరిగిపోయిన వాటి గురించి, బాధను అనుభవించిన వాటి గురించి, చెడ్డ వాటిని జ్ఞాపకం చేసుకుని మనలో మనం ఏమైపోకూడదంట? కుమిలిపోకూడదు, కృంగిపోకూడదు. చాలామంది చూడండి, మాకు కూడా తెలిసిన, మాకు చుట్టమే అవుతారు ఒక ఆమె, వాళ్ళ ఆయన చనిపోయారు. చనిపోతే మేము 11 సంవత్సరాల తర్వాత ఆమె దగ్గరికి వెళ్తే ఆ రోజే వాళ్ళ ఆయన చనిపోయిన రోజు అంట. ఫోటో ముందు కూర్చుని అలా ఏడుస్తూ ఉంది. ఫోటో ముందు కూర్చొని ఏడుస్తుంది. ఆ ఏడుపు వల్ల ఏమైనా లభిస్తుందా? అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, గతంలో ఉన్న బాధను నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రస్తుతము బాధపడద్దు. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రస్తుతం ఎలా ఉండదంట? ఆనందం ఉండదు. తర్వాత చెప్తున్నాడు 22వ వచనం, అటువలే. ఎలాగా అటువలే అంటే, మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద తీసివే. దేవుడు ఇచ్చే సంతోషాన్ని మీ దగ్గర నుంచి ఎవరు కూడా ఏం చేయలేరంట? తీసివేయలేరు. ఈరోజు మీకున్న దుఃఖాన్ని తుడిచేది ఎవరంటే దేవుడే తీసివేస్తాడు. చెప్తూ ఉంటాడు, ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేయవాడు ఎవరంట? దేవుడే. అంటే నీ కంట్లో నుంచి వచ్చే ప్రతి చుక్కను కూడా ఎవరు తుడుస్తారంట? అయితే ఇప్పటిదాకా మనం ఏం చెప్తున్నామంటే, దుఃఖపడితే ఆనందపడతాం, బాధలు వస్తే ఆనందపడతాం, బాధలను జ్ఞాపకం చేసుకోకపోతే ఆనందపడుతూ ఉంటాం అని అంటూ ఉన్నాం కదా. ఈ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలి అంటే అది మన వల్ల కాదు. ఈ బాధలను ఆనందంగా మార్చడం మన వల్ల కాదు. ఇది మార్చగలిగిన వాడు ఎవరున్నారంటే దేవుడే ఉన్నాడు. కాబట్టి దుఃఖాన్ని సంతోషంగా నీవు మార్చుకోవాలనుకుంటే నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడకుండా నువ్వు దుఃఖము సంతోషంగా మారిద్దా అని అనుకుంటే అది నీ వల్ల కాదు. చూడండి, కొంతమంది వారి దుఃఖములో దేవుని మీద ఆధారపడ్డారు. వాళ్ళు ఆధారపడిన తర్వాత నిజముగా వాక్యం చెప్పినట్లుగా దుఃఖము ఆనందంగా మారిందో లేదో మనం ఒక్కసారి చరిత్రను పరిశీలన చేద్దాం. చూడండి, ఆదికాండము 23వ అధ్యాయము. ఆదికాండము 23వ అధ్యాయము 2వ వచనము. శారా కానాను దేశమందలి హెబ్రోనును కిరియతబ్బలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. అంటే ఇక్కడ మీకేమైనా అర్థమవుతుందా? ఇక్కడ ఒక భర్త తన భార్య కొరకు బాధపడుతూ ఉన్నాడు, అంతేనా? ఎందుకు బాధపడుతున్నాడు? అన్నం వండలేదని కాదా? దేనికి? చనిపోయిందని బాధపడుతున్నాడు కదా. ఆ బాధలో ఆయన అలా ఉండిపోయాడా? ఆ బాధని నిరంతరము కొనసాగించాడా? పదే పదే శారాను గుర్తు చేసుకుంటూ నాతో చాలా కాలం బ్రతికేవు కదా, అయ్యో చనిపోయావని పదే పదే గుర్తు చేసుకుంటున్నాడా? లేదు. 26వ అధ్యాయం చూడండి.
దాన్ని చదివితే అబ్రహాము ఎలా ఉన్నాడో మీకు అర్థమవుతుంది. 26వ అధ్యాయము 1వ వచనం, 25వ అధ్యాయం 1వ వచనం, 25వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునెను, ఆమె పేరు కేతురా. అంటే ఎవరిని మర్చిపోయాడు? ఇంకా శారాని మర్చిపోలా, శారా ద్వారా వచ్చిన బాధని మర్చిపోయాడు. అలాగే క్రైస్తవులుగా ఉన్న మనం కూడా ఈరోజు మన జీవితంలో గత అనుభూతిలో ఉన్న బాధలను మనం ఏం చేయాలంటే మర్చిపోవాలి. వాటినే పట్టుకుని తలపిక్కునే వారిగా మనమైతే ఉండకూడదు. అబ్రహాము ఎలాగ బాధపడ్డాడు? ఇందాక 23వ అధ్యాయానికి 25వ అధ్యాయానికి ఎన్ని అధ్యాయాలు తేడా? 2 పేజీలు మహా అయితే. మొదటి పేజీలో ఆనందం ఉంటే రెండో పేజీలో ఏముంది? సంతోషం ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు బాధనే పట్టుకుంటే ఆ బాధే ప్రాప్తమవుతుంది. ఆ బాధను విడిచిపెడితేనే దేవుడు నిన్ను ఎక్కడ నడిపిస్తాడంట? సంతోషంలోకి నడిపిస్తాడు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చే అవసరం ఉంది. ఈ వయసులో పెళ్ళేంటి అని అంటూ ఉంటారు, అనేవాళ్ళు ఎన్నేనా అంటారు. అబ్రహాము బాధ నుంచి విముక్తుడు అవ్వాలంటే ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కెతురాని చేసుకున్నాడు. ఈరోజు సమాజం ఎప్పుడు కూడా నీ బాధలో నిన్ను ఎప్పుడు కూడా నీ ప్రతి కన్నీటి బాష్ప బిందును దేవుడు తుడుస్తాడు, కానీ సమాజం తొడవదు. కానీ మనం చేసే ప్రతి పనిలో తప్పును మాత్రం ఎవరు ఎతుకుతారు? సమాజం ఎతుకుతారు. సమాజంలో ఉన్న ఒక చెడ్డ లక్షణం ఏమిటి అంటే మన తప్పులను ఎతుకుతూ ఉంటుంది. అందుకే మత్తయి సువార్తలో ఏమంటాడంటే, చెప్పండి, నీ కంటిలో ఉన్న దూలం చూసుకో, నా కంటిలో ఉన్న నలుసును కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, దుఃఖమును సంతోషంగా మార్చిన సందర్భం చూడండి. ఇదే అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అంటే ఇక్కడ ఎలాంటి దుఃఖము గురించి మాట్లాడుతున్నాడంటే మరణ సంబంధమైన విషయంలో ఒక మనిషి విడిచిపోతే వెళితే ఎంత మనిషికి ఉండే బాధ అనే ఒక దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు. అదే ఆదికాండము 37వ అధ్యాయము, అదే ఆదికాండము 37వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ బాధ కొంచెం రెట్టింపై వచ్చింది. ఆదికాండము 37వ అధ్యాయం 34వ వచనం. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గోను పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా ఏం చేస్తున్నాడండి? ఇక్కడ వాడిన ఇంగ్లీష్ పదము అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వాడిన ఇంగ్లీష్ పదము ఒకటే. అంటే దేవుడు ఎటువంటి దుఃఖమును సంతోషంగా మారుస్తా అంటున్నాడంటే, ఒక వ్యక్తి అతిగా ప్రేమించిన ఒక వ్యక్తి, నీతో సహకారిగా ఉన్న ఒక వ్యక్తి విడిచి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత బాధపడతావో, నువ్వు ఎంత అంగలారుస్తావో, ఎంతలాగా నువ్వు విలపిస్తావో, ఆ యొక్క బాధను, ఆ యొక్క అంగలార్చడము, అటువంటి గొప్ప బాధ నుంచి నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇలా మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే ఒక అతను ఏమో భార్య కోసం ఏడ్చాడు, ఒక అతనేమో కొడుకు కోసం ఏడ్చాడు. ఇక్కడ బాధ కొంచెం రెట్టింపు అయ్యింది. ఎంత రెట్టింపు అంటే బట్టలు చించుకొని గోనె పట్ట కట్టుకుని ఏడ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొకటి కూడా మనం చూస్తూ ముందుకు వెళదాం. ఇప్పుడు దావీదు అనే ఒక రాజు తన కుమారుడు చనిపోయినప్పుడు చెప్తూ ఉంటాడు, నా కన్నీటి చేత నా పరుపు కొట్టుకొని పోతుంది లేదా తడిచిపోతుంది అని అంటూ ఉంటాడు కదా. భార్య కోసము భర్త, బిడ్డ కోసము కుమారుడు, మరొక బిడ్డ కోసము మరొక తండ్రి, అంతేనా? ఇలాగా వీళ్ళు తీవ్రమైన దుఃఖంలో పడిపోయారు. అదే దావీదు ఇంకొక కొడుకు కోసం కూడా బాధపడతాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి ఆ దినమున జనులు విని, ఏ రాజు ఏ కుమారుడు అక్కడ ఏమీ మీకు కనపడట్లా, కానీ అక్కడ బాధపడే రాజు ఎవరంటే దావీదు. బాగా చెప్పారు. ఎవరి కోసం ఏడుస్తున్నాడు? బాబా
అబ్షాలోము కోసం. ఎవరి కోసం అండి? అబ్షాలోము కోసం. ఎందుకు ఏడుస్తున్నాడు? ఇష్టమైన కుమారుడు కాబట్టి ఏడుస్తున్నాడు. ఎలా చనిపోయాడు? అయితే తన కుమారుడు, వాస్తవానికి దావీదుకి తన కుమారుడికి చాలా ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఉన్నాయి. అసలు ఆ అబ్షాలోమే ఈ దావీదుని ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. కానీ చివరికి అబ్షాలోము ఎలా చచ్చిపోతాడో తెలుసా? తను చాలా అందంగా ఉన్న వ్యక్తి. ఆ అందముతో అతను చాలా జుట్టు పెంచుకున్న వ్యక్తి. యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు ఒక కొమ్మల త్వరలో తన జుట్టు ఇరుక్కుపోయింది. జుట్టు ఇరుక్కుపోగానే గుర్రం ఏం చేసిద్దంటే అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి? ఏలాడుతూ ఉంటాడు. ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడుతూ ఉంటాడు. శత్రువులు చూసి వెంటనే బాణాలు కొట్టారు. అసలు ఇటువంటి మరణానికి గల కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులను దూషించిన వాడు, తల్లిదండ్రుల మాటను వినని వాడు, వాని యొక్క జీవితము కారు చీకటిలో ఆగిపోయింది. నిజంగా అబ్షాలోము జీవితం ఇప్పుడు ఎక్కడ ఆగిపోయింది? అటువంటి కారు చీకటే. ఈరోజు మనం ఏమనుకుంటూ ఉంటామంటే, యవనములో ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు మన పై వారిని మనం ఏం చేస్తామంటే చాలా తేలికగా మాట్లాడతాం, చాలా తక్కువగా తీసిపడేస్తూ ఉంటాం, చాలా అవమానిస్తూ ఉంటాం, వాళ్ళ మాటను ఏమాత్రము కూడా లక్ష్య పెట్టాం. కానీ వీటన్నిటినీ కూడా నీ తల్లి కౌంట్ చేయకపోవచ్చు, నీ తండ్రి కౌంట్ చేయకపోవచ్చు, మీ పెద్దవాళ్ళు కౌంట్ చేయకపోవచ్చు, కానీ వీటన్నిటినీ ఒక పుస్తకంలో రాయడానికి ఒకళ్ళు ఉన్నారు. ఆయన ఎవరు? ఉన్నాడని నీకు తెలుసా తెలీదా? అది రాస్తాడని నీకు అర్థమవుతుందా లేదా? ఒకవేళ ఆయన రాస్తాడని నీకు అర్థమైతే నువ్వు చేస్తావా చేయవా? తప్పు చేయకూడదు. మనం తప్పు చేస్తున్నామంటే ఆయన రాయుడు అనే నమ్మకమే. మనం తప్పు చేసి ఆనందపడుతున్నామంటే ఆయన చూడడు అనే నమ్మకం. కానీ యవన బిడ్డలకే కానీ ఏ బిడ్డలకైనా కూడా క్రైస్తవ జనాంగము, మన పైవారు పెద్దవారు చెప్తున్న మాటను మనం ఖచ్చితంగా ఏం చేయాలంట అంటే, ఏ మాటైనా అని కాదు కానీ ప్రయోజనకరమైన దైవ సంబంధమైన మాటలు మనం ఖచ్చితంగా ఏం చేయాలంట? వినేవారిగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా అబ్రహాము, యాకోబు, దావీదు వీళ్ళు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల కోసం ఏం చేశారంట? చాలా బాధపడ్డారు. అయితే ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి మీకు చూపిస్తాను. ఇతను కూడా ఏడ్చాడు. వీళ్ళందరూ ఏడ్చింది ఒక ఏడుపు అయితే ఈయనది ఇంకొక ఏడుపు. గొంతులో ఇంచి కాదా వచ్చింది? ఎవరు ఏడిపోయినా ఎక్కడి నుంచి రావాల్సిందే? గొంతులో నుంచి. గొంతును దాటిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది? కళ్ళలో నుంచి వచ్చింది. ఇంకా అయితే మాకు బాధలు ఇవ్వలేదు కాబట్టి మాకు ఏడుపు అంటే ఏంటో కూడా తెలియదు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. వాస్తవానికి మొట్టమొదటిగా కొన్ని సన్నివేశాలు చూడగానే కళ్ళు స్పందిస్తాయి. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా కొన్ని సందర్భాలు చూడగానే కళ్ళలో నీళ్ళు కారుతాయి. కొంచెం సమస్య పెద్దదనుకో సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచి? గొంతులో నుంచి. ఆ సమస్య ఇంకొంచెం పెద్దదనుకో ఎక్కడి నుంచి వచ్చింది? అంటే క్రమం చెప్తే బాగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇప్పటిదాకా ఏడ్చిన వాళ్ళనే చూసాం కానీ ఏడ్చిన వాడు చేయాల్సిన పనిని మనము చూడలా. కానీ ఈ వచనంలో మనకి ఏం చెప్తుందంటే, ఏడవాలి, ఏడ్చిన దానికోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ఎవరికి చేయాలి? దేవునికి చేయాలి. మీరు ఎప్పుడైనా చూడండి, లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత తన అక్క చెల్లెళ్ళు మార్తా మరియలు 4 రోజులు అయిపోయింది, బెతనియా గ్రామం అంతా లాజరుని మర్చిపోతున్నారు. మర్చిపోతుంటే ఆ ప్రాంతంలోకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మార్తా మరియా ఏడుస్తున్నప్పుడు మార్తా అంటుంది, అయ్యా నువ్వుంటే ఇలా జరిగేది కాదు. అంటే వాళ్ళ బాధని ఎవరికి చెప్పుకున్నారు? యేసుక్రీస్తుకు చెప్పుకున్నారు. అంటే ఊర్లో అందరికీ చెప్పుకోవచ్చుగా, ఎందుకు చెప్పుకోలా? ఈరోజు నిజంగా మన బాధను కూడా అందరికీ పంచడం కాదు ముఖ్యం. మన బాధను ముందుగా ఎవరికి పంచాలి? దేవునికి పంచాలి.
ఇక్కడ నెహెమ్యా కూడా ఏదో ఒకటి విన్నాడు. ఏం విన్నాడో పక్కన పెడదాం. ఆ వినిన వార్త తన హృదయాన్ని ఏం చేసిందంట? కలిచివేసింది. ఈ కలిచివేయడాన్ని బట్టి ఆయన ఏం తినడం మానేశాడు. నిజం మనం కూడా ఏడుస్తూ ఉంటాం, కానీ ఏమి తిననంత ఏడుపు మన జీవితంలోకి ఇంకా రాలా. అంతేనా కాదా? కానీ ఇక్కడ నెహెమ్యా ఏడుస్తున్నాడు. అంటే భార్య పోయిందనా, బిడ్డలు పోయారన్నా ఎందుకు ఏడుస్తున్నాడు అంటే పైన చెప్తూ ఉన్నాడు. చూడండి 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఏం విన్నాడంట? ఏం వినలేదు. తనతో పాటు పుట్టు పెరిగిన వారు, తన కుటుంబీకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంట? చెరలో ఉన్నారు. ఇప్పుడు ఇతని ఏడుపుకి గల కారణం ఏంటి? వాళ్ళు చెరలో ఉండడం. పాయింట్ నెంబర్ 1. అంతేనా? తర్వాత తన ఏడుపుకి ఇంకొక కారణం ఉంది. ఏంటి ఆ కారణము? తన యొక్క స్వగ్రామము, తన దేశము, తన ప్రాంతము ఏమైపోయిందంట? పడద్రోయబడింది. అంటే నాశనం చేయబడింది. అంటే నెహెమ్యా ఏడుపంతా ఏంటంట? ఆయన కొంప నాశనం అయిందని కాదు, తన భార్య బిడ్డలు పోయారని కాదు, తన దేశము, ఆ దేశంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మనము నెహెమ్యాలాగా ఆలోచన చేయగలుగుతున్నామా? నెహెమ్యాలాగా ఆలోచన చేయడము అంటే ఏమిటి అంటే, ఈరోజు ఉన్న క్రైస్తవ జీవితాలలో నీవు సంఘములో ఉన్నావు కదా, సంఘము బయట కొంతమంది ఉన్నారు. అంటే బయట అంటే ఇప్పుడు బయటికి గబుక్కుని వెళ్ళి ఎవరు లేరు అని అనబాకండి, అది కాదు నేను చెప్పేది. సంఘములో ఉండడము, సంఘము బయట ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే, బాప్తిసము పొంది సంఘములో ఉండడము, బాప్తిసము పొందకుండా బయట ఉండడం, బాప్తిసం పొంది సంఘానికి రాకుండా ఉండడము, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నట్టే అంట? బయట ఉన్నట్టు. బాప్తిసం పొంది సంఘానికి వస్తూ అయినప్పటికీ కూడా వాక్యానుసారంగా నడకపోవడం కూడా ఎక్కడున్నట్టే? బయట ఉన్నట్టే. అదేంటండి మేము కూడా 3 సార్లే మునిగాం కదా అంటే, మీరు ఎన్నిసార్లు మునిగినా మీరు క్రీస్తు సంఘ సభ్యులు కావాలి అంటే మీరు ఎవరి నుంచి పుచ్చుకోవాలి? ఆ జ్ఞానాన్ని క్రీస్తు నుంచి పుచ్చుకోవాలి. అంటే క్రీస్తు వలె మీరు కనపడాలి. క్రీస్తు స్వారూప్యము మీలో కనపడాలి. క్రీస్తు నందు బాప్తిసము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాం. ధరించుకోవడం అంటే క్రీస్తు వలె మనం ప్రవర్తించాలి. ఈరోజు నిజంగా నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో, నిన్ను ఎవ్వరు అడగరు. ఎందుకంటే చాలామందికి ఈరోజు ఎలా ఉందంటే, ప్రశ్న వేస్తే కోపం వస్తుంది. ఈరోజు మానవ మాతృలుగా ఉన్న మనకి కోపం ఎక్కువైపోతుంది. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా ఎవరిని ఇలా టచ్ చేసినా వాళ్ళు బొగ్గుమని అంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకళ్ళు వచ్చేదాకా కాదు, నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. ఏమని? నేను ఎలా ఉన్నా? నిజముగా క్రీస్తు సంఘములో సభ్యుడిగా నేను క్రీస్తు శిష్యుడిగా ఉన్నానా? యేసుక్రీస్తు ప్రభువారు పోతూ ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఈ ప్రజలందరినీ కూడా నాకు శిష్యులనుగా. ఆయన పోతే ఆయనకి శిష్యులు ఎలా అవుతారా? ఆయన పోయినప్పటికీ కూడా ఆయన వాక్యం ఉంది కదా, ఆ వాక్యమును వినిన వారు, ఆ వాక్యానుసారంగా జీవించిన వారు ఏమవుతారంట? శిష్యులు అవుతారు. ఈరోజు నిజంగా నువ్వు క్రీస్తు శిష్యుడు కావాలన్నా, క్రీస్తు సంఘ సభ్యుడిగా కావాలి అన్నా, సహవాసములో నీవు ఉండాలన్నా నీ ప్రవర్తన ఎలా ఉండాలంట? క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు వలె ఉండడం అంటే వాక్యానుసారంగా ఉండాలి. ఈరోజు వాక్యానుసారంగా లేని వారు కూడా సంఘంలో ఉండొచ్చు, కానీ వాళ్ళని సంఘ సభ్యులుగా ఎవరు భావించరంట? దేవుడు భావించడు. కేవలం వాళ్ళు అతిథులుగానే దేవుడు చూస్తాడు. అయితే ఇక్కడ నెహెమ్యా తన బాధ అంతా ఏమిటి అంటే, నేనైతే బాగున్నా, నా పరిస్థితి అయితే బాగుంది, నా జీవితం అయితే బాగుంది, కానీ ఎవరు బాగాలేదంట? నా ప్రజలు బాలేదు, నా స్వదేశము బాల. అలాగే సంఘం ఎప్పుడైనా కూడా సంఘము కొరకు, సంఘ సభ్యుల కొరకు బాధపడిన సందర్భం ఒక్కటైనా ఉందా? సంఘము కొరకు, సంఘ సభ్యుల కొరకు ఎప్పుడు మన బాధ ఎలా ఉంటుందంటే, అబ్రహాములాగా భార్య కోసం, దావీదులాగా కొడుకుల కోసం, లేదా
సొదొమ గొమొర్రా పట్టణములో కామాతురాతల అటువంటి లోకానుసారమైన ఆలోచనల కొరకే మన బాధ. కానీ నెహెమ్యా లాగా ఎన్నడూ మనం ఎప్పుడూ బాధపడలేదు. ఇది నిజం. బాధల్లో మరిన్ని విచిత్రమైన బాధలు ఉంటాయి. ఒక్కోసారి నేనే లైవ్లో ఉన్నా, ఒక తల్లి ఆడపిల్ల పుడితే తల్లి బాగానే ఉంది, వాళ్ళ అమ్మమ్మ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆడపిల్ల పుట్టింది అని. ఫస్ట్ ఎవరు పుట్టారు? మాకు చాలదా అన్నారు. అంటే కొంతమంది బాధలు ఎలాగ ఉంటాయంటే వాళ్ళ యొక్క స్వలాభము కోసము, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా పరిస్థితులు లేకపోతే ఏమైపోతారంట? బాధపడిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు బాధపడవద్దు. ఒకవేళ బాధపడితే బాధపడ్డారు, కానీ ఎలాంటి బాధను దేవుడు సంతోషంగా మారుస్తాడంటే కొన్ని ఉదాహరణలతో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక విద్యార్థి లేదా ఒక పేషెంట్, తనకి చాలా తలనొప్పిగా ఉంది. ఆ తలనొప్పి చేత అతనికి కూడా ఏం కలుగుతుందంట? బాధ కలుగు. అయితే దేవుడు తలకొచ్చే బాధకో కాలుకొచ్చే బాధకో సంతోషంగా మారుస్తానని చెప్పట్లా. ఇది ఎలాంటి బాధ అంటే మనం ఇప్పటిదాకా చూసాం కదా, ప్రాలాపించే బాధ. ఎంతలాగా ప్రాలాపిస్తాడు. అయితే ఎలాంటి బాధ కాదో కూడా మనం ఒక్కసారి నేర్చుకోవాలి. కొన్ని రకాల బాధల గురించి మీకు నేను తెలియజేస్తాను. ఏమిటి అంటే, ఒక వ్యక్తి తన యొక్క ఉద్యోగంలో తలనొప్పిగా ఉందని, ఈ తలనొప్పి పోవాలి అంటే లోకల్లో కొన్ని ఉంటాయి. తలనొప్పి పోగొట్టడానికి అంటే ట్యాబ్లెట్లు కాదు, మెడిసిన్ కాదు, వాళ్ళకి కొన్ని ఉంటాయి. వాటిని స్వీకరిస్తారు. వాటిని స్వీకరించి ఏం పోగొట్టుకోవాలనుకుంటారు? ఈ తలనొప్పి అది సేకరించిన తర్వాత అది మరింత పెరిగిద్ది. ఎలాగా? అప్పయిద్దిగా. తాగిన తర్వాత ఊరికే ఉంటామా? గొడవ ఇద్దిగా. ఇప్పుడు తలనొప్పి పెరిగిందా తగ్గిందా? పెరిగింది. తగ్గిద్దని దానిని స్వీకరిస్తే ఇది వచ్చి ఏం చేసిందంట? పెంచింది. పెంచిన తర్వాత అంటే ఇక్కడ తలనొప్పి వచ్చిన తర్వాత తన జీవన శైలి మార్చుకుంటే అది నొప్పి తగ్గిద్ది. జీవన శైలి అంటే ఆహార నియమాలు, నడిచే నడవడిక, పరిస్థితులను మార్చుకోవాలి. అలా కాకుండా వేరే దానిని సంప్రదించినట్లయితే ఆ బాధ అతన్ని పెంచి తను అప్పుల పాలై నష్టపోయే అవకాశంలోకి నడిపి. అంటే ఏ బాధకైనా పరిష్కారము సరైన విధంగా వెతకాలి. సరైన విధముగా కాకుండా నచ్చిన విధంగా ఎవరైతే వెతుకుతారో వాళ్ళు నష్టాల పాలవుతారు తప్ప ఆ బాధను బట్టి వాళ్ళ సంతోషంలోకి వెళ్ళరు. మనకి బాధ వచ్చింది, ఇంకా ఆ బాధలోనే ఉండిపోతున్నాము అంటే మనకు వచ్చిన బాధను బట్టి సరైన విధంలో మనం ఏం చేయలేదంట? ఆలోచన చేయలేదు. అయితే ప్రియ సహోదరులారా, మరి ఎటువంటి కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు కూడా, అయితే మీకు తెలియదేమో, నాకు తెలిసి ఇశ్రాయేలు దేశంలో యెరూషలేముకి ఒక పశ్చిమాన ఒక గోడ ఉంటుంది. పశ్చిమాన అంటే అది ఎరుకో గోడ. దానికి మరొక పేరు ఏమిటంటే దుఃఖిత గోడ. మనుషులు వారి బాధలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి చెప్తారు? ఆ గోడకి వెళ్ళి చెప్తారు. నెహెమ్యా ఎవరికి చెప్పాడండి? దావీదు ఎవరికి చెప్పాడండి? ఎవడికి చెప్పాడు. కానీ మనుషులు ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు? ఇక్కడ గోడకు చెప్తున్నారు. ఇందాక మనుషులు దుఃఖాన్ని బట్టి దేనిని ఆశ్రయించారు? ఇందాక వ్యసనాలను ఆశ్రయించారు. కానీ ప్రియ సహోదరులారా, ఇటువంటి బాధలను దేవుడు ఏం చేయడంట? ఆయన లక్ష్య పెట్టడు. ఒకవేళ దానిని ఆయన, మీ బాధని ఆయన తీసివేయని వాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే మరి ఎలాంటి బాధలు ఆయన తీసివేస్తాడు? చూడండి, ముందుగా మనం ఒక వచనాన్ని పరిశీలన చేద్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 2 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే ఎలాంటి దుఃఖాన్ని ఆయన ఓదారుస్తాడు ఇక్కడ చెప్తున్నాడు క్లియర్గా. ఎలాంటి దుఃఖం అంట? దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే, అయ్యా మా ఇంట్లో ఒకరు చనిపోయారు, చర్చి తాళాలు ఇస్తే ఇక్కడ పడుకుని ఇక్కడ మేము ఏడ్చి వెళ్తాము అనే దుఃఖమే కదా? అది కాదా? సరే, మీ అందరికీ కూడా ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తా. చనిపోయిన తర్వాత చర్చిలోకే వెళ్ళి ఎందుకు ఏడవాలి? అబ్రహాం అలా ఏడవలా, దావీదు అలా ఏడవలా, బైబిల్ అలాగా
చెప్పట్లా. మరి మనం ఎందుకు ఏడుస్తున్నాం? నా ప్రశ్న అర్థమైందా మీకు? అంటే ఇది ఎవరో ఒకప్పుడు పెట్టిన ఆచారాన్ని మనం ఫాలో అవుతున్నాం. చనిపోతే చర్చిలోనే ఏడవాలి అనేది ఏమైనా ఉందా? చర్చిలోనే ఒక నైట్ విశ్రాంతి తీసుకోవాలని ఉందా? లేదు. అయితే ప్రియులారా, ఇక్కడ చెప్తున్న దుఃఖం ఏమిటి అంటే చూడండి, చదవండి సహోదరులు. ఎవరైతే దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉంటారో దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తాడంటే గాడ్లీ. అంటే ఎవరైతే దైవ సంబంధమైన బాధ వాళ్ళలో ఉంటుందో, అంటే దైవ సంబంధమైన బాధ అంటే మీకు ఒక చిన్న ఉదాహరణగా ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఇంగ్లాండ్లో బారిస్టర్ మనకి గాంధీ గారు చదువుకున్నారు అని చెప్తూ ఉంటారు కదా. అక్కడ టీచ్ చేసేటప్పుడు ఒక టీచర్ అడిగారంట, డబ్బు జ్ఞానం రెండు పక్క పక్కన పెడతా, మీరేం అడుగుతారని అడిగారు. ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞానం అని అడిగారు. ఏమని అడిగారు? జ్ఞానం అడిగారు. అంటే కొంతమంది అడిగారు. గాంధీ గారు వచ్చి డబ్బు అన్నారు. నాకు తెలుసు ఇండియన్ మెంటాలిటీ ఇంతే అని అన్నారంట. అప్పుడు గాంధీ గారు అన్నారంట, వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి ఏమడిగారు? నా దగ్గర ఏం లేదు, డబ్బు లేదు, కాబట్టి నేనేం అడగాలి? డబ్బు అడగాలి. ఇంకంతే, ఇంకా దీనికి ఏం వివరణ లేదు. అలాగే ఈరోజు నిజంగా నువ్వు దైవ సంబంధమైన వ్యక్తివా కావా అంటే నువ్వు ఉచ్చరించే నీ పెదాలను బట్టి, నువ్వు ఆలోచన చేసే నీ ఆలోచనలు బట్టి, వాటి ద్వారా వచ్చే బాధలను దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. సరే, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఇలాంటి దుఃఖాన్ని మీరేమైనా కలిగి ఉన్నారా చెప్పండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే అర్థం ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే పేతురు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు పేతురు నార్మల్ వ్యక్తి, అతని దగ్గర ఏ శక్తి లేదు. కానీ ఆ నార్మల్ వ్యక్తి యేసుక్రీస్తును తెలుసుకోగా ఫస్ట్ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చాలా కోపిష్టి. ఎవరు? ఎలా చెప్తున్నారు మీరు? నేను చెప్పాను కాబట్టి మీరు చెప్పారు కాదా? ఎలా చెప్తున్నారు? పేతురు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒకళ్ళు వచ్చి టచ్ చేయగానే కత్తి తీసి ఏం చేశాడో తెలుసా? ఎవరు చెవు? మలుకు అని ఒక చెవు నరికాడు. రే బాబు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు అన్నాడు యేసుక్రీస్తు. నిజంగా ఒక్కోసారి సంఘాల్లో కూడా ఎలాగుంటుందంటే చేయాల్సిన వాళ్ళు కూలుగా ఎప్పుడు ఎలా చేయాలనుకుంటూ ఉంటారు. ఈ మధ్యలో కంగారు ఉన్న వాళ్ళతోనే ప్రమాదం. అలాగే పేతురుకు కూడా యేసుక్రీస్తుకు ఒక ప్రమాదకరమైన వ్యక్తి. ఆ ప్రమాదకరమైన వ్యక్తి తర్వాత ఏం చేశాడు తెలుసా? యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, చనిపోతున్నాడు కాసేపట్లో యేసుక్రీస్తు, ఓ పేతురా అన్నాడు. ఏంటయ్యా అన్నాడు. నువ్వు నన్ను నమ్ముతున్నావంటే నేనే నిన్ను నమ్ముతున్నా. నువ్వేమని నమ్ముతున్నావంటే దేవుని కుమారుడని నమ్ముతున్నా అన్నాడు. సరే, అంత నువ్వు నమ్మావు కదా, అంత నమ్మినా నువ్వు ఏం చేస్తావు తెలుసా? నేను ఎవరో తెలియదని 3 సార్లు అంటావు అన్నాడు. ఎన్నిసార్లు అండి? చాలా భక్తి ఉంది కదా. అయితే మీకు ఆ సందర్భం బాగా తెలుసు. పేతురు గారు యేసుక్రీస్తుని ఎన్నిసార్లు తెలియదు అన్నారు? 3 సార్లు తెలియదు. అయితే చివరికి అపోస్తుల కార్యంలో ఏమంటాడో తెలుసా? ఫస్ట్ ఏమో కోపంతో వచ్చాడు, తర్వాత అతనిలో ఉన్న భయం కనపడింది. అపోస్తుల కార్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు అక్కడ పేతురు యోహాన్లు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ప్రకటిస్తున్నప్పుడు అధికారులు వచ్చి ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ వాక్యం ప్రకటించడానికి అవకాశమో లేదు అని అంటారు. వాక్యం ప్రకటించడానికి అవకాశం లేదు అన్నప్పుడు అక్కడ పేతురు యోహాన్లు చెప్పిన వాక్యానికి జనాలందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఈ ఆశ్చర్యపడిపోతూ ఉన్నప్పుడు అక్కడ చెప్తూ ఉంటాడు, మేము మనుషులకు భయపడాల. 17వ వచనం, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండానట్టుకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదిరింపవల్లని చెప్పుకుని. అంటే పేతురు యోహాన్లు వాక్యం చెప్తుంటే జనాలందరూ వాక్యం విని ఏమైపోతున్నారంట? మారిపోతున్నారు. మారిపోతుంటే అక్కడ అధికారులు వచ్చి ఏమనుకుంటున్నారంటే, వీళ్ళిద్దరితో వాక్యాన్ని మనము చెప్పనీయకుండా ఆపేయాలి అని అంటున్నారు. ఆపేయాలనుకుంటున్నప్పుడు 19వ వచనం, అందుకు పేతురు యోహాన్లు వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? కోపంతో ఉన్నాడు. కొంతకాలం తర్వాత ఎలాగున్నాడు?
భయంతో ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో మీరు చెప్పండి? ధైర్యముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? ధైర్యముగా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము కూడా క్రీస్తులోకి రాకమునుపు ఎలాగున్నావో పక్కన పెట్టు, క్రీస్తులోకి వచ్చాక ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం మనకుందా? దుఃఖాన్ని దేవుడు తీసివేస్తాడు అన్న ధైర్యము మనలో ఉందా? కానీ ఈరోజు మనము క్రైస్తవులుగా మనం చెప్పుకుంటున్నాము, కానీ ముందుగా ఆత్మ సంబంధమైన దుఃఖమే మనలో లేదు. పేతురు బాధపడ్డాడు. అయ్యో, యేసుక్రీస్తు చెప్పినట్లుగా నేను 3 సార్లు అబద్ధం ఆడానే అని తను ఏమయ్యాడంట? పశ్చాత్తాపడ్డాడు. తన జీవితాన్ని ఏం చేసుకున్నాడంట? మార్చుకున్నాడు. అప్పుడు దేవుని సేవకు ఆయన ఉపయోగపడ్డాడు. కానీ ఈరోజు క్రైస్తవులమైన మనము అలా ఉన్నామా? ఈరోజు నువ్వు దేనిని బట్టైనా ఇది నాలో ఉన్న లోపము, ఈ లోపాన్ని నేను తీసివేసుకోవాలని ఎప్పుడైనా అసలు ఆలోచన చేస్తున్నావా? ఈరోజు ఆలోచన చేయమంటే చాలామంది ఆలోచన అయితే చేయట్లేదు. లోతు కూడా అక్కడ ఆదికాండంలో అయితే మనకు అర్థం కాదు, కానీ లోతు కూడా అంట సొదొమ గొమొర్రా పట్టణం వెళ్ళిపోయాక ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులని ఆయనకి అర్థమైన తర్వాత అతను ఎలా ఈ ఊరిలోంచి బయటికి వెళ్ళాలా అని ఆలోచన చేశాడు, బాధపడ్డాడు. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆదికాండంలో మనకు కనపడదు ఏమని లోతు అక్కడ బాధపడ్డాడు అన్న సంగతి, కానీ పేతురు పత్రికలో చెప్తున్నాడు 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. మీకు అర్థమైందా? లోతు భౌతికంగా అయ్యో ఇలాంటి దుర్మార్గుల మధ్య నేను పడ్డానే, నా నీతిని కాపాడుకోవడానికి లేదే, నేను ఇబ్బందులు పడుతున్నానే, ఇటువంటి దుర్మార్గులతో ఉంటే నేను కూడా ఏమైపోతా? దుర్మార్గుడిని అయిపోతానే, ఈ పాపపు ఆలోచనలు వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుందని లోతు ఏమయ్యాడంట? బాధపడ్డాడు. కాబట్టి ఏమయ్యాడంట? తప్పింపబడ్డాడు. తర్వాత చెప్తున్నాడు 8వ వచనం, ఆ నీతిమంతుడు ఎవరు? లోతు. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతికి గల తన మనసును నొప్పించుకొనుచు, అంటే దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు, దుఃఖాన్ని దాచుకుంటున్నాడు. ఆ దుఃఖాన్ని ఎవరు చూశారు? ఇప్పుడు దేవుడు చూసి, మీరు చూడండి ఎంత ఆశ్చర్యమైన విషయమో, ఊరంతా తగలబెట్టిన దేవుడు నీతిమంతుడుగా ఉన్న ఆ కుటుంబాన్ని ఏం చేశాడంట? కాపాడాడు. ఇదే రిపీట్ అయింది నోవహు కాలంలో. అనీతిమంతులుగా ఉన్న వారి మధ్యలో నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు. అతను కలిగి ఉన్న నీతిని బట్టి బాధపడుతూ ఉన్నాడు. ఆ నీతిమంతుడు బాధను చూసిన దేవుడు అతన్ని ఏం చేశాడు? రక్షించాడు. అంటే నీతిమంతులు మనుషుల వల్ల, పరిస్థితుల వల్ల బాధపడితే ఆ పరిస్థితుల్లోంచి ఎవరు తప్పిస్తారంట? అయితే నిన్ను కూడా దేవుడు బాధలలో నుంచి విడిపించాలంటే నువ్వేమవ్వాలి? నీతిమంతుడి కావాలి. ఏం కావాలంటండి? అంటే అనీతిమంతుల దుఃఖం ఏమైంది? అది ఉపయోగం లేదు. ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధాని యేసుక్రీస్తు ఏమంటాడంటే నువ్వు పుట్టకపోతే బాగుండు అని అన్నాడు. ఎవరిని? యోధాని. సరే, ఇస్కరియోతు యోధా 30 వెండి నాణ్యాలకి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత తప్పు తెలిసింది కానీ మారు మనసు పొందల, మనసు మార్చుకోలా. తిరిగి ఏం చేశాడంటే చనిపోయిన పరిస్థితుల్లో మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, నేను మీకు తెలియజేసేది ఏంటంటే మీ తప్పులు ఏంటో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది చేస్తున్న తప్పులు ఏమిటంటే బయట సమాజంలో, సంఘాలలో వాళ్ళ తప్పులు కాకుండా పక్కన వాళ్ళ జీవితాల మీద దృష్టి సాధించే వాళ్ళుగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ జీవితం కాదు, కానీ మన జీవితాలు ఎటుపోతున్నాయి, మనం ఏ లోపాలు కలిగి ఉన్నాం, మనం ఎలాంటి మనుషుల్లో ఉన్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది అనే ఒకసారి ప్రయత్నం మనం అనేది చూడాలి. దేవుడు ఎప్పుడు కూడా ఇటువంటి వారిని ఏం చేస్తాడంటే కోడి తన రెక్కల కింద వాటి యొక్క బిడ్డలను కాపాడినట్లుగా మిమ్మల్ని కూడా కాపాడతాడు. ఇది సామెత కాదు, ఇది వాక్యమే. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనం. యెరూషలేమా, యెరూషలేమా,
ప్రవక్తలను చంపుతూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉన్నదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో చేర్చుకున్ననో అలాగే అనేక మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరొల్లకపోతిరి. అంతేనా? అంటే నిజముగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, యెరూషలేము ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి దేవుడు వాళ్ళ దుఃఖాల నుంచి నడిపించడానికి, వాళ్ళ పాపాల నుంచి రక్షించడానికి అనేకులను పంపించాడు. నానా విధమైన విషయాలను, ప్రవక్తలను, న్యాయాధిపతులను, రాజులను పంపించాడు. కానీ వీళ్ళ ప్రవర్తన మార్చుకున్నారా? మార్చుకోవాలి. కానీ దేవుడు ఎలాగ ఉన్నాడంటే, కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడుకున్నట్లుగా కాపాడుకున్నాడు. కానీ వీళ్ళు ఏం చేయట్లేదంట? దేవుని మాట వినడం లేదు. ముందుగా దేవునికి అంగీకరించడం లేదు. ఈరోజు నిజముగా దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలి అంటే ఒక్కటే ఒక మార్గం. నువ్వెవరిని తెలుసుకోవాలి? దేవుని తెలుసుకోవాలి. తదుపరి నీ తప్పులను తెలుసుకోవాలి. తదుపరి వాటిని నువ్వేం చేయాలంట? మార్చుకోవాలి. ఈరోజు మార్చుకోకుండా, నాకు బాధలు లేకుండా నేను బతకాలి అని నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నీకు సహాయం ఏ దిక్కు నుంచి దేవుడు ఏం చేయడంట? అందజేయడు. ఈరోజు మనం బాధల్లో పడిపోతున్నాము. ఆ బాధల్లో నుంచి బయటికి రాలేకపోతున్నామంటే కారణం పరిస్థితులు కాదు, నీ జ్ఞానం కాదు, నీ జీవితమే. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకోండి. అలా పరిశీలన చేసుకున్న తర్వాత మన జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంకొక వాక్యము చాలా వివరంగా ఏం చెప్తుందంటే, ఏడ్చువారు ధన్యులు. ఎవరంటండి? ఏడ్చేవాళ్ళు ఎలాగ ధన్యులు అవుతారు అసలు అంటే, దేవుని నమ్ముకుని ఏడ్చువారు ధన్యులు, దేవునిని బట్టి ఏడ్చువారు ధన్యులు, దేవుని కొరకు ఏడ్చువారు ధన్యులు. ఈరోజు నీవు ధన్యుడు కావాలంటే నీకు ఎలాంటి ఏడుపు కావాలంట? ఆటో వెనక రాస్తారు. ఏం రాస్తారో చెప్పండి? ఏడిస్తే చూసావు కానీ ఏడవక, చూసావు కానీ ఏడవక అని చెప్తూ ఉంటారు కదా. అంటే ఈరోజు ఇలాగ భౌతికపరమైన ఏడుపుల గురించి దేవుడు చెప్పట్లా. దేవుడు ఎలాంటి ఏడుపులను ఓదారుస్తాడంట? నీ హృదయములో నుంచి వచ్చిన ఏడుపులను, నీతి కొరకు లోతులాగా ఏడ్చిన ఏడుపులను, నెహెమ్యాలాగా దైవ సంబంధంగా ఏడ్చిన ఏడుపులను, పేతురులాగా ప్రవర్తన మార్చుకోవడానికి ఏడ్చిన ఏడుపులను ఆయన ఏం చేస్తాడంట? మార్చేవాడిగా ఉంటాడు. అయితే ప్రియులారా, ఇంకా శ్రేష్టమైన విషయం ఏమిటంటే, ఇప్పటిదాకా ఒక పాయింటే చెప్పా. ఏం చెప్పా? దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడుదులు. మీరు చూశారు కదా, దుఃఖపడ్డారు, దుఃఖపడువారు ధన్యులు, వారు చూడండి, ఒకసారి చదవండి మరలా. దుఃఖపడువారు ధన్యులు అనే దాకా ఇప్పుడు చెప్పా. వాళ్ళు ఓదార్చబడుదురు అనే దానిని ఇప్పుడు మనం చదువుదాం. ఓదార్చడము అంటే ఏంటి? ఓదార్చడము ఒక్కోసారి నిజంగా మనకు కూడా సంఘంలో ఎవరికైనా బాగోపోతే అందరూ వెళ్ళండి అని అంటూ ఉంటాం కదా. ఓదార్చడం అంటే ఏంటి? ఓదార్చడము అంటే ఏంటంటే, అక్కడ ఉన్న హీబ్రూ పదంలో ఏమంటాడంటే పరక్లో అంటాడు. పరక్లో అంటే ఏంటంటే దాని యొక్క తెలుగు పదము పక్కనే ఉండడం. ఎక్కడ ఉండడం అంటండి? పక్కనే ఉండడం. దుఃఖపడువారు ధన్యులు. దుఃఖపడేవారిని దేవుడే సంతోషంగా ఉంచుతాడు. ఎక్కడుండి సంతోషంగా ఉంచుతాడు తెలుసా? దేవుడు పక్కనే ఉండి సంతోషంగా ఉంచుతాడు. ఈరోజు నిజంగా దేవుడిని నువ్వు హక్కున చేర్చుకోవాలంటే, దేవుడు నీ పక్కన నిలవబడాలి అంటే నీది ఎలాంటి దుఃఖమై ఉండాలంట? దైవ సంబంధమైన దుఃఖం, నీ జీవితాన్ని మార్చుకునే దుఃఖం, నీలో లోపాలు సరిచేసుకునే దుఃఖం. అయితే ప్రియులారా, అటువంటి ఒక కథనాన్ని నేను ఈరోజు మీకు చూపించి ఈ వాక్యాన్ని ముగించే ప్రయత్నం నేను చేస్తాను. చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము నేను ఇది చదువుతాను, మిమ్మల్నే ప్రశ్నలు అడుగుతాను, పరిశీలన చేయండి. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. ఏమయ్యారంట? ఒక అతను, ఆడా మగ. ఈయన చనిపోకముందు ఎవరైనా ఒక శిష్యుడు. ఎవరండి ఈయన? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం తీశారా అందరూ? ఇక్కడ ఒక అతను చనిపోయాడు. తను చనిపోయాడని ఎవరు బాధపడుతున్నారు?
తన భార్య బాధపడుతుంది. ఇతను చనిపోకముందు ఎవరి దగ్గర ఉండేవాడంట? ప్రవక్తల దగ్గర ఉండేవాడు, అంతేనా? తర్వాత అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండినని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు భార్య వచ్చి ఏం చెప్తుందంటే ఎలీషాతో మాట్లాడుతుంది, అయ్యా నీ యొక్క శిష్యుడు చనిపోయాడు, అతను బ్రతికి ఉన్నంత కాలము ఎంత భక్తిగా ఉన్నాడో నీకు తెలుసు. ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం కానీ మనుషులు మన పక్కనే ఉంటారు కానీ మన బాధలు చూడరు. మన బాధలను చూడగలిగేది ఎవరో తెలుసా? దేవుడే అని ప్రశ్నలు అడిగితే చెప్పగలం కానీ బాధ వస్తే మాత్రం ఎవరి వైపు తిరుగుతాం? మనుషుల వైపే తిరుగుతాం. అది కాబట్టి గురుత్వాకర్షణ శక్తి అని అంటారు. రాయి పైకి ఇసిరితే ఏం చేసిద్ది అంటే ఆ రాయిని భూమి ఏం చేసిద్ది? ఆకర్షించుకో. మనుషులను కూడా ఈ లోకము, ఈ మనుషులు ఆకర్షించుకుంటున్నారు. కానీ నీ యొక్క దృష్టి మాత్రం ఎవరి వైపు ఉండాలంట? దేవుడి వైపు ఉండాలి. కానీ ఇప్పుడు ఈమెం చేసిందంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, అయ్యా నా భర్త అయితే చచ్చిపోయాడు కానీ ఆయన యథార్థంగా బ్రతికాడు. ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది చూడండి. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలా క్రిటికల్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? క్రిటికల్గా ఉండడం అంటే డబ్బులు ఇవ్వకపోతే అదిగో తీసుకెళ్ళిపోతాడు అంటే. ఇక్కడ చూడండి, ఒకవేళ ఎలీషా ఆమె విధవరాలు మాట్లాడుకుంటున్నారు, పిల్లలు అతన్ని ఎత్తుకెళ్ళిపోవడానికి యజమాని ఇక్కడ ఉన్నారు, అంతేనా? ఇక్కడ సందర్భం ఏమంటుంది? ఇదిగో ఆ పిల్లల్ని అతను ఎత్తుకెళ్ళిపోతాడంట. గల కారణం ఏంటి? అప్పే. ఈ అప్పుల వల్ల ఎత్తుకుపోతాడు అని ఈమె ఎవరి దగ్గర మొరపెడుతుంది? ఎలీషా దగ్గర మొరపెడుతుంది. చూడండి, మొరపెట్టిన తర్వాత 2వ వచనం, ఎలీషా నా వలన నీకేమి కావాలను. అసలు ఈ పాయింట్ ఎవరైనా అడుగుతారా? ఎవరైనా వచ్చి బాధలు చెప్పారనుకో, ఏం డబ్బులు అడుగుదాం అనుకుంటున్నావేమో, నాకే చాలా అప్పులు ఉన్నాయి అంటాం. వెంటనే నోట్లో వచ్చే మాట. అంటే ఈరోజు ఉన్నవాళ్ళు కూడా అప్పులు ఉన్నాయని చెప్తారు. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, లేనోళ్ళు కూడా ఉన్నోళ్ళు కూడా నా దగ్గర ఏమీ లేవు అన్నారు అనుకో, దేవుడు ఉన్నవి కూడా ఏం చేస్తాడు? తీసుకుపోతాడు. అప్పుడు నిజంగా దరిద్రుడు అవుతావు. నేను కూడా ఇంతకుముందు నాకు చిన్న అప్పు ఉంటే కొంచెం పెద్దగా ఆలోచించి పెద్ద అప్పు అనుకున్నా. దేవుడు నిజంగా ఒక పెద్ద అప్పు పెట్టాడు. అదే పెద్దగా చూసా. దేవుడు నిజంగా పెద్ద అప్పు అంటే ఏంటో కూడా దానిని చూపించాడు. అలాగే ఇక్కడ ఈమె కూడా ఏం చెప్తుందంటే, నీకేం కావాలి, నా దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు అసలు అని అడిగాడు. అడిగిన తర్వాత నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమని నేను. అందుకు ఆమె, నీ దాసులైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ. అంటే వీళ్ళ పేదరికం అర్థమవుతుందా మీకు? వీళ్ళు ఆర్థికంగా పేదలే కానీ వ్యక్తిత్వంలో పేదలు కాదు, గొప్పవాళ్ళు. యథార్థతలో గొప్పవాళ్ళు. నిజంగా మీకు ఇందాక దాకా చెప్పా, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడడం. అంటే ఎక్కడుండి ఓదార్చడం అని చెప్పా? పక్కనే ఉండడం. ఇప్పుడు దుఃఖపడుతుంది. ఎవరు దుఃఖపడుతుంది? ఒక ఆమె దుఃఖపడుతుంది. పక్కన దేవుడు ఎవరిని ఉంచాడు? ఇప్పుడు ఎలీషాని ఉంచాడు. ఎలీషాని ఎందుకు ఉంచాడంటే కింద చెప్తున్నాడు, అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారు అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు తెచ్చుకోను, నీ దగ్గర ఏముందో చెప్పు, దానిని నేను మారుస్తాను చెప్పాడు. ఆమె ఏం చేసిందంటే అన్ని గిన్నెలు పోసుకొచ్చింది. వాళ్ళు అక్కడ జరిగిన తర్వాత మీకు తెలుసు, ఆ ప్రతి పాత్రలో కూడా ఏమి నిండిపోయిందంట? నూనె నింపబోయింది. ఈరోజు దేవుడు నీ కుటుంబంలో ఉన్న బాధనే నీ కుటుంబంలో ఉన్న సంతోషంగా ఆయన ఏం చేయగలడంట? ఆ ఇంటిలో కొరత ఉంది, ఒక ఒట్టి పాత్ర ఉంది, ఆ పాత్రలో కొంత నూనె ఉంది, కానీ ఆ కుటుంబంలోనే అనేకమైన పాత్రలను చేశాడు. ప్రతి పాత్రలో కూడా నూనెతో నింపాడు. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, ఇది ఎలా సాధ్యపడింది, ఇది ఎలాగా అయింది, ఇది మానవ నేత్రాలకు అర్థం కాదు. మానవ జ్ఞానం ఇది గ్రహించలేదు. కానీ దైవ జ్ఞానం కలిగిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. దుఃఖపడువారు ధన్యులు. వీళ్ళు దుఃఖముతో ఎవరిని దరిచేరారు? దేవుని దరిచేరారు. ఆ దేవుడు వీళ్ళ పక్షాన ఆయనే దిగి రాలా. ఆయన వీళ్ళ కొరకు ఎవరినో ఒకరిని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసిన వాళ్ళు పక్కనే ఉండి ఏం చేశారంట? ఓదార్చారు. ఈరోజు అంటూ ఉంటాం కదా, దేవుళ్ళలాగా వచ్చామంటాం కదా, నిజంగా దేవుడా? కాదు. అంటే దేవుడు ఎప్పుడు కూడా బాధలలో ఉన్న వారిని ఎక్కడుండి ఓదారుస్తాడంట? ఇది బాగా ఎవరికి తెలుసా? మనకు తెలియదు. ఎవరికి బాగా తెలుసో తెలుసా? సాతానుకి తెలుసు.
ఎలాగో తెలుసా? పైకి ఎక్కాడు, దూకు కిందకు అన్నాడు. ఎవరిని? దూకితే ఏమైద్దని చెప్పాడు? రక్తం కక్కుని చేస్తావని చెప్పాడు కాదా? ఏం చెప్పాడు? నువ్వు దూకినా నీకు ఒక్క గాయము జరగకుండా దేవుడు ఎక్కడ ఉంచుతాడంట? 2 దూతలు ఉంచుతారు. నిజంగా ఆ ధైర్యం మనకుందా? నిజంగా ఆ ధైర్యం ఉందా? ఈరోజు క్రైస్తవులమైన మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, దేవుని కొరకు బాధపడే వాళ్ళు, నీ అవసరాల నిమిత్తం నువ్వు విశ్వాసంగా బ్రతికితే దేవుడే పక్కనుండి ఏం చేస్తాడంట? నిన్ను ఓదారుస్తాడు. దేవుడు ఓదార్పును నువ్వు కావాలని కోరుకుంటే ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలి? యథార్థుడిగా బ్రతకాలని తెలియజేస్తూ, కాబట్టి దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దేవుడు ఎక్కడి నుంచో వచ్చి ఓదార్చడు, పక్కనే ఉండి ఆయన మనల్ని ఓదారుస్తాడని తెలియజేస్తూ, ఇంకా చాలా వాక్యం ఉంది కానీ సమయం అయితే 1 గంట దాటింది కాబట్టి మరి సమయానుకూలతను బట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. కాబట్టి దుఃఖంలో కలిగి ఉన్న మన అందరము కూడా దేవునిని ఆశ్రయించే వారిగా ఉండాలని తెలియజేస్తూ, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మీరందరూ కలిగి ఉండాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.